సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులుగా ప్రమోద్ కుమార్ క్రతిని వరుసగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇటీవల సమితి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోగా నూతన సభ్యులను సోమవారం శాలవ పూలమాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. సమితి ప్రధాన కార్యదర్శిగా కేడెం మాధవ్, అదేవిధంగా కోశాధికారిగా పడకంటి సూర్యకాంత్, కార్యనిర్వాహక కార్యదర్శిగా రవీందర్తో పాటుగా పలువురు సభ్యులను ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా వారిని ఘనంగా సత్కరించారు. ఈ మేరకు సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ క్రతి మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా సమితి తరపున అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. వరుసగా మూడోసారి అధ్యక్షులుగా తనపై నమ్మకంతో అవకాశం కల్పించడం పట్ల ధన్యవాదాలు తెలియజేశారు. ఇక పండుగల విశిష్టతను తెలియజెప్పే విధంగా సమితి ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని, వాటికి ఆకర్షితులై పలువురు నూతనంగా సమితిలో చేరడం జరిగిందని అన్నారు. నిన్న ఏదైతే మా సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కొత్త బాడీగా ఏదైతే ఉందో నన్ను ఇదివరకే 2 టర్మ్స్ అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నారు. 3rd టైం కూడా నా మీద నమ్మకంతో నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాళ్ళు మా సనాతన సభ్యులు, పెద్దలు, తర్వాత నా మిత్రులు అందరూ నన్ను మళ్ళీ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. దానికి నేను వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే రాబోయే పండుగలు ఏదైతే ఉన్నాయో మేము ఇప్పుడు దాదాపుగా 13 సంవత్సరాల నుంచి పండుగలు ఏదైతే ఉన్నాయో హిందూ సంప్రదాయాల ప్రకారంగా పండుగలు ఏదైతే చేస్తున్నామో అవి యథావిధంగా మేము అన్ని పండుగలు కూడా గ్రాండ్గా సక్సెస్ చేస్తామని మేము ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు కోరుచున్నాం.